హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. మనం బిఫోర్ వీడియోలో కాంతి యొక్క బేసిక్ గురించి నేర్చుకున్నాం. ఇది రైల్వేలో చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ నుండి చాలా ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయని మనం బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. దాని యొక్క కంటిన్యూస్నే ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము అంటే కాంతి అంటే ఏంటి, కాంతి ప్రయాణించే పదార్థాలు ఏంటి, కాంతి యొక్క సిద్ధాంతాలు ఏంటి అనేది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్ వీడియోలో మనకి కాంతి అంటే ఏంటి, యానకం అంటే ఏంటి అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనం మిస్లీనియస్ చూసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ఈ క్లాస్ నుండి ఎవ్రీ ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 బిట్లు అనేవి రావడం జరుగుతున్నాయండి. అది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఈ క్లాస్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు ఈ టాపిక్ నుండి క్వశ్చన్ రావడం జరిగింది. అది ఏంటంటే కాంతి సంవత్సరం. ఫస్ట్ వన్ కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం అంటే ఏంటి? కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరం కాలంలో, కాంతి ఒక సంవత్సరం కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని, శూన్యంలో ప్రయాణించే దూరాన్ని మనం ఏమంటాము అంటే కాంతి సంవత్సరం అంటాం. దూరాన్ని మనం కాంతి సంవత్సరం అంటాం. దీన్ని లైట్ ఇయర్ అంటారండి, కాంతి సంవత్సరం అంటాం. ఈ కాంతి సంవత్సరం అనేది దేనికి యూనిట్ అంటే, ఈ కాంతి సంవత్సరం అనేది కాలానికి యూనిట్ కాదండి, దూరానికి యూనిట్. దూరానికి ప్రమాణం అండి, దూరానికి ప్రమాణం లేదా దూరము లేదా ప్రమాణం. అసలు ఈ కాంతి సంవత్సరం ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ కాంతి సంవత్సరం యూనిట్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే భూమికి నక్షత్రాలకి మధ్య దూరాన్ని కొలవడానికి, భూమికి మరియు నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఈ కాంతి సంవత్సరం అనే యూనిట్ వాడతారండి. భూమికి నక్షత్రాల మధ్య దూరం. ఇక చూసినట్లయితే నేను కాంతి సంవత్సరం అన్నాను. కాంతి సంవత్సరం వాల్యూ ఎంత అంటే కాంతి ఒక సంవత్సరం కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరం అన్నాను కదండి. ఒక సంవత్సరం అంటే ఎన్ని రోజులు? 365 రోజులు. మనకి 25 1/4 కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ 24 అవర్స్, 60 మినిట్స్, 60 సెకండ్స్. ఇక చూసినట్లయితే శూన్యంలో కాంతి వేగం ఎంత అంటే c = 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇవ్వడం జరిగిందండి. శూన్యంలో కాంతి వేగము ఎంతంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇక్కడ చూసినట్లయితే మనకి కాంతి ఒక సంవత్సర కాలం అన్నాము, శూన్యంలో ప్రయాణించే దూరం కూడా వేయాలి కాబట్టి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇదంతా మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే చూడండి, 365.25 24 60 60 = 9.4 × 10⁻12 కిలోమీటర్స్ అండి. అదే మీటర్స్లో చెప్పాలి అంటే 9.4 × 10⁻15 మీటర్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూ ఎక్కువ అడుగుతున్నారండి. 9.4 × 10⁻12 కిలోమీటర్ లేదా 9.4 × 10⁻15 మీటర్స్. ఇదేంటిది? భూమికి నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి వాడే ఒక యూనిట్ కాంతి సంవత్సరము. నెక్స్ట్ చూసినట్లయితే పారాసికండ్. పారాసికండ్ లేదా దీన్ని పారాలాస్టిక్ సెకండ్ అంటామండి. సెకండ్ దేనికి పారాసిక్ అంటే 1 పారాసిక్ వాల్యూ = 3.26 × కాంతి సంవత్సరం అండి. కాంతి సంవత్సరం 1 పారాసిక్ ఎంతంటే 3.26 × కాంతి సంవత్సరానికి ఈక్వల్ అవుతుందండి. 1 పారాసిక్ = 3.26 × 1 లైట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ పారాసిక్ అనేది ఏంటంటే దూరానికి
దూరాన్ని కొలవగలిగే అతి పెద్ద యూనిట్ ఏదంటే మనకి పారసెకండ్. చాలాసార్లు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. దూరానికి కొలవగలిగే అతి పెద్ద యూనిట్, దూరాన్ని కొలవగలిగే అతి పెద్ద యూనిట్ ఏదంటే అతిపెద్ద ప్రమాణం లేదా యూనిట్ అంటామండి. ఇది పారసెకండ్. ఇది ఎక్కడ వాడతాము? ఈ పారసెక్ ఎక్కడ వాడతామంటే రెండు నక్షత్రాల మధ్యన దూరాన్ని కొలవడానికి వాడతారండి. రెండు నక్షత్రాల మధ్య దూరం కొలవడానికి వాడే ప్రమాణం లేదా వాడే యూనిట్ ఏంటంటే పారసెక్ అండి. ఓకేనా? అదేవిధంగా దూరాన్ని కొలవడానికి అతి చిన్న యూనిట్ ఏదంటే ఫెర్మి అండి. ఫెర్మి అనేది ఏంటంటే అతి చిన్న యూనిట్, అతి చిన్న ప్రమాణం ఉంది. దూరాన్ని కొలవడానికి ఉపయోగించే అతి చిన్న ప్రమాణం ఏంటంటే ఫెర్మి అండి. అతి పెద్ద ప్రమాణం ఏదంటే పారసెక్ అండి. ఈ పారసెక్ అనేది దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారండి. అదేవిధంగా అతిపెద్ద ప్రమాణం ఈ పారసెక్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి కాంతి వేగము అండి. కాంతి వేగము అంటే మనకి ఈ కాంతి వేగం గురించి మొట్టమొదటిసారిగా ఎవరు మనకి వివరించారు అంటే గెలీలియో అండి. కాంతి వేగం గురించి మొట్టమొదటిసారిగా వివరించే ప్రయత్నం ఎవరు చేశారు అంటే గెలీలియో అండి. కాంతి వేగాన్ని మొదటిసారిగా వివరించే శాస్త్రవేత్త గెలీలియో. అయితే కాంతి వేగాన్ని ఖచ్చితంగా ప్రయోగశాలల్లో సూర్యకాంతిని ఉపయోగించి మనకి ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే మనకి ఫెకాల్ట్ అండి. గెలీలియో కాంతి వేగాల కోసం మొదటిసారిగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎవరంటే గెలీలియో అండి. అయితే గెలీలియో తర్వాత మనకి ఎవరు వచ్చారంటే ఫెకాల్ట్ అండి. ఇతను ఖచ్చితంగా ఏం చేశారు అంటే సూర్యుడి నుండి వచ్చిన సూర్యకాంతిని ప్రయోగశాలల్లో లాబొరేటరీలో ఉపయోగించి ఏం చేశారంటే కాంతి వేగాన్ని ఖచ్చితమైన వాల్యూ ఇవ్వడం జరిగింది ఈ ఫెకాల్ట్ అండి. మనకి కాంతి వేగము శూన్యంలో కాంతి వేగం ఎంతంటే చూడండి c = 3 × 10⁸ m/s అండి. కాంతి వేగాన్ని మొదటిసారి ప్రతిపాదించింది లేదా కాంతి వేగాన్ని మొదటిసారి లెక్కించింది ఎవరంటే గెలీలియో. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే ఫెకాల్ట్. కాంతి వేగం శూన్యంలో ఎంత అంటే 3 × 10⁸ m/s. చూసినట్లయితే సూర్యుడి కాంతి లేదా సూర్యుడి కిరణాలు భూమిని చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది చూసినట్లయితే సూర్యుడి కాంతి భూమిని చేరడానికి ఎంత టైం పడుతుంది, చంద్రుడి కాంతి చంద్రుడి కిరణాలు భూమిని తాకడానికి ఎంత టైం పడుతుంది అని చూసినట్లయితే సూర్యుడి నుండి భూమికి కిరణాలు ఎంత టైంలో వస్తాయి అంటే 8 నిమిషాల 20 సెకండ్లు అండి. 8 నిమిషాల 20 సెకండ్లో సూర్యుడి కిరణాలు భూమిని తాకుతాయండి. సెకండ్స్లో చెప్పాలంటే 500 సెకండ్స్ అండి. అదేవిధంగా చంద్రుడి కిరణాలు భూమిని ఎన్ని నిమిషాల్లో తాకుతాయంటే 1 సెకండ్ కాలంలో చంద్రుడి కాంతి భూమిని చేరుతుందండి. చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెలనాలజీ అంటారండి. అదే భూమి యొక్క భూకంపాలు స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఇస్ కాల్డ్ సైస్మాలజీ అంటారండి. సూర్యుడు భూమి ఇక్కడ చూసినట్లయితే సూర్యుడి నుండి భూమికి మధ్య గల దూరాన్ని ఏమంటామంటే 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారండి. 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారండి. ఈ ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే సూర్యుడికి భూమికి మధ్య దూరాన్నే భూమికి మధ్య గల దూరాన్నే ఏమంటాము అంటే
మన ఆస్ట్రోనామికల్ యూనిట్ లేదా ఖగోళ ప్రమాణము అంటాము. మధ్య దూరం ఎంత అంటే సూర్యుడికి భూమికి మధ్య దూరం ఎంత అంటే 150 మిలియన్ కిలోమీటర్లు. 150 మిలియన్ కిలోమీటర్లు. ఓకేనా? అయితే కాంతి వేగము మనకి ఘన పదార్థాల్లో ఎలా ఉంటుంది, ద్రవ పదార్థాల్లో ఎలా ఉంటుంది, వాయు పదార్థాలు ఎలా ఉంటుంది అంటే కాంతి అనేది గరిష్ట వేగంతో ప్రయాణించే ఒక శక్తి రూపము. కాంతి అనేది గరిష్ట వేగంతో ప్రయాణించే ఒక శక్తి స్వరూపం అండి. శక్తి స్వరూపం. ఓకేనా? అసలు కాంతి వేగం చెప్పుకున్నాం. అక్కడ ఆర్డర్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శూన్యంలో ఎక్కువ ఉంటుందండి. శూన్యంలో ఎక్కువ ఉంటుంది. తర్వాత గాలిలో ఎక్కువ ఉంటుంది. తర్వాత ద్రవాల్లో ఎక్కువ ఉంటుందండి. గాలి లేదా ద్రవాలు. తర్వాత మనకి ఘన పదార్థాలు. చూడండి, ఘన, ద్రవ, వాయు. మనకు వాయు పదార్థాల్లో కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఫస్ట్ ఎక్కడ ఉంటుందంటే శూన్యంలో కాంతి వేగం ఎక్కువ ఉంటుంది. శూన్యం తర్వాత గాలి తర్వాత వాయు పదార్థాలు, తర్వాత ద్రవ పదార్థాలు, తర్వాత ఘన పదార్థాలు. ఇక్కడ చూసినట్లయితే మనకి ధ్వని వేగం చూసినట్లయితే ధ్వని వేగం మనకి ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే ఘన పదార్థాల్లో ఉంటుందండి. గాలిలో ధ్వని వేగం ఎంత అంటే 330 మీటర్/సెకండ్ అండి. అందువల్లే పిడుగు పడినప్పుడు మొదటిసారిగా ఫస్ట్ కాంతి వచ్చి తర్వాత మనకు సౌండ్ వస్తుంది. ఎందుకు అంటే కాంతి వేగంలో మార్పు కారణం వల్లనే పిడుగు పడినప్పుడు మనకి ఏమవుతుందంటే మొదటి మెరుపు వస్తుంది, తర్వాత శబ్దం వస్తుంది. ఇది మనకి ఏంటంటే కాంతి. ఒకసారి చూడండి, మళ్ళీ క్లియర్గా రాస్తానండి. ఇది చాలాసార్లు ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఎగ్జామ్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శూన్యంలో కాంతి వేగం ఎక్కువ ఉంటుందండి. శూన్యంలో. తర్వాత వాయు పదార్థాల్లో, తర్వాత ద్రవాల్లో లేదా ద్రవ పదార్థాల్లో, తర్వాత ఘన పదార్థాలు. ఇక్కడ వాయు పదార్థాలు చూసినట్లయితే గాలిలో ఎక్కువ ఉంటుంది. తర్వాత నీరు లేదా ఆల్కహాలు ఇది తీసుకోవచ్చండి. ఇది గాజు అండి. అంటే మీకు ఈ క్వశ్చన్ ఇలా అడగవచ్చండి, ఏ పదార్థాల్లో కాంతి వేగం ఎక్కువ ఉంటుందని కింద ఆప్షన్ ఇవ్వచ్చు. గాలి, గాజు, నీరు. అక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? గాలిలో ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇది కాంతి వేగం అండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి కాంతి అభివోహము. నెక్స్ట్ కాంతి తీవ్రత. ఈ రెండు టెర్మినాలజీ మనకి ఇంపార్టెంట్ అండి. కాంతి అభివోహము అంటే ఏంటంటే, కాంతి అభివోహం అంటే మనకి ఒక జనకము నుండి కాంతి అభివోహం. చూడండి, కాంతి అభివోహము. కాంతి జనకము నుండి 1 సెకను కాలంలో ఉద్గారమయ్యే కాంతి శక్తిని ఏమంటామంటే కాంతి అభివోహము అంటాము. కాంతి జనకం నుండి 1 సెకను కాలంలో మనకి ఏమవ్వాలి? 1 సెకను కాలంలో ఉద్గారం అయ్యే కాంతి శక్తినే ఏమంటామంటే ఈ కాంతి అభివోహము అంటామండి. దీనికి యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్గా కాంతి అభివోహం అంటే ఒక శక్తి అండి. సింపుల్గా కాంతి 1 సెకను కాలంలో ఉద్గారమయ్యే శక్తిని ఏమంటామంటే కాంతి అభివోహం అంటాము. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇవ్వడం జరిగింది. దీనికి యూనిట్ ఏంటంటే ల్యూమెన్ అండి. ల్యూమెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ల్యూమెన్ చాలాసార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్. కాంతి అభివోహం అంటే కాంతి జనకం నుండి 1 సెకను కాలంలో ఉద్గారమయ్యే కాంతి శక్తిని ఏమంటామంటే కాంతి అభివోహము అంటాము. ఈ కాంతి అభివోహానికి ప్రమాణాలు ఏంటంటే ల్యూమెన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి
కాంతి తీవ్రత వస్తుంది. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటారు. కాంతి తీవ్రత అంటే ఒక బిందు జనకం నుండి ప్రమాణ ఘనకోణంతో ఉద్గారమయ్యే కాంతి అభివోహాన్ని మనం ఏమంటామంటే కాంతి తీవ్రత అంటామండి. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటాము, కాంతి తీవ్రత అయితే ఇండికేట్ చేస్తారండి. దీనికి యూనిట్ ఏంటంటే క్యాండిలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, క్యాండిలా. ఓకేనా? ఎస్ఐ ప్రమాణం. కాంతి తీవ్రతకు యూనిట్ ఏంటంటే క్యాండిలా. ఇప్పుడు ల్యూమెన్కి క్యాండిల్కి రిలేషన్ ఏంటంటే 1 ల్యూమెన్ ఈజ్ ఈక్వల్ టు 12.56 క్యాండిలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్ చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది. మీకు ఈరోజు చెప్పే క్లాస్ మొత్తం కూడాను ప్రీవియస్ ఇయర్గా క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో వచ్చాయండి. ఇది మీరు క్లియర్గా నోట్స్ రాసుకొని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్కులు అనేది వస్తాయి. ఇది మిస్లీనియస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం కాంతి యొక్క ధర్మాల గురించి డిస్కస్ చేసుకున్నాం. కాంతి రుజుమార్గం అంటే ఏంటి, అసలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడతాయి, నెక్స్ట్ మనం మాట్లాడే మాటలు మనం వేరే పర్సన్ చూడగలుగుతున్నామంటే అది ఎలా సాధ్యం అవుతుంది, నెక్స్ట్ మెరిసే వజ్రానికి మెరిసే గుణం అంత ఎక్కువ ఎందుకు ఉంటుంది, అలాంటి విషయాలన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం కాంతి యొక్క ధర్మాల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు క్లియర్ కట్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.